మిత్రమా, వింటున్నావా? నీలో వందల కోట్ల కళలు ఉన్నాయి. అవి నిన్ను నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ నీ ఆలోచనలకు సమయం లేదు కదా. ఎక్కడ చూసినా ఏం చేసినా నేను చాలా బిజీ, ఆలోచించి చెప్తా, ఆచరించి చూస్తా, ఇలా అనుకోవడంతోనే నీ టైం కాలయాపన అంతా అయిపోతుంది మిత్రమా. సమయం లేదు అని అంటున్నావు. అలా అంటానే నిన్ను నువ్వు బందీగా భావిస్తున్నావేమో. తెలియకుండానే నీ యొక్క సుప్త చైతన్యాత్మక ఆలోచనలన్నీ అరెస్ట్ అయిపోతున్నాయి. దీనివల్లే సమయం లేదు అనేది ఒక వాస్తవం కాదు. నిజానికి చెప్పాలంటే నీకు ఇష్టమైన విషయం ఎంత కష్టమైనా చేయగలిగే సమర్థత, సామర్థ్యత కలిగి ఉన్న నువ్వు కొద్దిపాటి విషయాలకే సమయం లేదని అనడానికి కారణం ఇది కాదంటారా? నీలో దాగున్న అద్భుతమైన ప్రతిభ, నీలో ఉన్న అద్భుతమైన సామర్థ్యం ప్రపంచానికి చాటాలి. దానికోసం నీ యొక్క సమయాన్ని సైతం వెచ్చించాలి కదా. అది బాల్యం నుండి ఒక ప్రవర్తన, ఆ ప్రవర్తన కూడా క్రమశిక్షణాయుతంగా నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ, నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకుంటూ, దానికి అవసరమైనటువంటి కంప్లీట్ ప్రోగ్రెషన్. నిన్నటికి ఈరోజు నాలో ఎంత మార్పు వచ్చింది, ఈ రోజు నుంచి రేపటికి నాలో ఎంత మార్పు రాబోతుంది అనేటువంటి కొన్ని కీలకమైన అంశాలను ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎంతవరకు నేను రోజులో టైంని వ్యాపన చేస్తున్నానని. ఈ విధంగానే చాలామంది టైం లేదు అని అంటేనే వారి యొక్క టైంని ఎక్కడో సోషల్ మీడియాలోనో, వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో ఎక్కడో చోట వేస్ట్ చేస్తూ ఉంటున్నారు. ఎస్, ఇప్పటికైనా మనం సంపూర్ణ విద్యార్థిగా జీవిద్దామా? ఎందుకంటే విద్యార్థి అంటే నిత్యం కేవలం తరగతులు చదివేవాడే కాదండి విద్యార్థి. జీవితానికి కావలసిన జీవన నైపుణ్యాల ప్రాముఖ్యతను సైతం అభివృద్ధి చేసుకోగలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా విద్యార్థే. అలాంటి అనుక్షణం తనను తాను సరిదిద్దుకుంటూ, నేర్చుకుంటూ ఎదిగేవాడే అసలైన సంపూర్ణ విద్యార్థి. మరి నీ మనసుకు శాంతినివ్వు, నీ బంధాలకి సైతం ఒక బాధ్యతనివ్వు అంటూ నీ ప్రయాణాన్ని సైతం అత్యంత విజయవంతంగా కొనసాగించడానికి వీలుగా నిన్ను నువ్వు ప్రతిపాదించుకుంటూ, నిన్ను నువ్వు ఏమార్చుకుంటూ, నిన్ను నువ్వు సరిచేసుకుంటూ, నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకోగలిగే ఏకైక విధానం ఏదైనా ఉందనంటే అది మన మిషన్ వివేక్ ద్వారా సంపూర్ణ విద్యార్థి కోర్సులోనే సాధ్యమవుతుంది మిత్రమా.